ఆల్రెడీ ఆఫ్లైన్లో ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ తీసుకున్న ఉపాధ్యాయులందరూ స్విఫ్ట్ చాట్ యాప్లో కంపల్సరీగా జ్ఞానప్రకాష్ పార్ట్ 1 పార్ట్ 2 ఈ 2 కోర్సులను కూడా ఆన్లైన్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో స్విఫ్ట్ చాట్ యాప్లో ఏ విధంగా ఈ జ్ఞానప్రకాష్ పార్ట్ 1 పార్ట్ 2 ఈ 2 కోర్సులను పూర్తి చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ స్విఫ్ట్ చాట్ యాప్ లేటెస్ట్ వెర్షన్ లింక్ని కానీ లేదంటే ఈ జ్ఞానప్రకాష్ మాడ్యూల్కి సంబంధించి ఆ కోర్సెస్ని యాక్సెస్ చేయాలంటే ఆ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravatiteacher.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే స్విఫ్ట్ చాట్ ఏపీ టీచర్ బాట్ లింక్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఇక్కడ మీకు స్విఫ్ట్ చాట్ ఏపీ టీచర్ బాట్ లింక్ క్లిక్ హియర్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఓపెన్ అని చెప్పి ఇవ్వండి. తర్వాత మీకు స్విఫ్ట్ చాట్ని ఇన్స్టాల్ చేసుకోమంటుంది. మీరు మీ మొబైల్లో ఉంటే ఓకే, లేదంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు కంటిన్యూ అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు స్విఫ్ట్ చాట్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు ఫస్ట్ టైం కనుక ఈ యాప్ని ఓపెన్ చేస్తుంటే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. కంపల్సరీగా మీకు సిఎఫ్ఎంఎస్ఐ ఐడికి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉందో సేమ్ అదే మొబైల్ నెంబర్ ఇవ్వండి. అంతేకాని మీ యొక్క ఆల్టర్నేట్ ఇంకొక మొబైల్ నెంబర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవద్దు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీ మొబైల్కి వచ్చిన ఆ ఓటీపీ ద్వారా మీరు ఈ యాప్లోకి లాగిన్ అయిపోతారు. ఈ విధంగా ఈ స్విఫ్ట్ చాట్ యాప్ను amravatiteacher.com నుంచి ఓపెన్ చేసి ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకొని ఈ విధంగా ఈ యాప్లోకి లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీరు బ్యాక్కి వెళ్ళారనుకోండి, ఈ విధంగా మీకు ఏపీ టీచర్ బాట్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సింది ఇదేనమాట, ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ జ్ఞానప్రకాష్కి సంబంధించి ఆ కోర్సెస్ని యాక్సెస్ చేయడానికి ఇక్కడ మీకు మెనూ ఉంటుంది. ఇదనమాట ఈ సింబల్ మెనూ అనమాట. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. దీంట్లో హోమ్ మెనూ అని చెప్పి దీనిని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వండి. నెక్స్ట్ ఈ విధంగా మీ యొక్క పేరు కూడా వస్తుంది. దీంట్లో ఇప్పుడు మీరు ఈ కోర్సెస్ని యాక్సెస్ చేయడానికి యాక్సెస్ లెర్నింగ్ కంటెంట్ ఉంది కదా, ఈ యాక్సెస్ లెర్నింగ్ కంటెంట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. దీంట్లో యాక్సెస్ ఏ కోర్స్ అని చెప్పి దీనిని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. దీంట్లో సెలెక్ట్ ఏ రెస్పాన్స్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు ఈ జ్ఞానప్రకాష్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అంటే 1-2 తరగతులకి సంబంధించిందనమాట. ఈ జ్ఞానప్రకాష్ కోర్స్ అనేది ఇక్కడ పార్ట్ 1 నాట్ స్టార్టెడ్, అదేవిధంగా క్రిందకు వస్తే పార్ట్ 2 నాట్ స్టార్టెడ్ ఈ విధంగా మనకి కనిపిస్తుంది అనమాట. కంపల్సరీగా వీటిని పూర్తి చేస్తేనే కంప్లీటెడ్ అని చెప్పేసి మీకు చూపిస్తుంది బ్రాకెట్లో. కాబట్టి మీరు పార్ట్ 1 కంప్లీట్ చేస్తే ఇప్పుడు మరలా చేయాల్సిన అవసరం లేదు. పార్ట్ 2 చేస్తేనే సరిపోతుంది. లేదు 2 నాట్ స్టార్టెడ్ ఉంటే 2 పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా పార్ట్ 1 చూద్దాం, తర్వాత పార్ట్ 2 చూద్దాం. ముందుగా మనం పార్ట్ 1 మీద క్లిక్ చేయాలి. తర్వాత ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది, ప్లే బేస్డ్ లెర్నింగ్ ఇన్ ఎర్లీ గ్రేడ్ క్లాస్ రూమ్స్. దీన్ని సెలెక్ట్ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేయగానే దీంట్లో మరలా 2 వస్తాయి అనమాట సబ్ మాడ్యూల్స్. ఫస్ట్ వచ్చేసరికి బ్రెయిన్ డెవలప్మెంట్ ఇన్ ఎర్లీ ఇయర్స్, తర్వాత అబౌట్ ఈసీసీఈ ఈ విధంగా రెండోది ఉంటుందన్నమాట. ముందు ఫస్ట్ చేయాలి, తర్వాత ఇది అయిపోయిన తర్వాత రెండోది కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా మనం బ్రెయిన్ డెవలప్మెంట్ దీనిని పూర్తి చేద్దాం. అంటే దీంట్లో 2 సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. ముందు బ్రెయిన్ డెవలప్మెంట్, తర్వాత ఈసీసీఈ దానిని పూర్తి చేయాలి. ముందు బ్రెయిన్ డెవలప్మెంట్ని ఓపెన్ చేద్దాం. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ వీడియో ఇచ్చారు కదా, ఈ వీడియోని చూడండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తేనే మనకి కంటెంట్ మొత్తం తెలుస్తుంది. తర్వాత ఏదైనా క్వశ్చన్స్ అసెస్మెంట్ ఉన్నా కూడా మనం ఈజీగా అటెంప్ట్ చేయగలము. కాబట్టి ముందుగా వీడియో చూడండి. వీడియో చూడటానికి ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి ఈ వీడియోని మొత్తాన్ని ప్లే చేసేసి దీంట్లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని చూడండి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇలా ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకు ఒక క్విజ్ వస్తుందన్నమాట. తర్వాత ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఈ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలంటే కంపల్సరీగా ఇందాకడ ఇచ్చిన వీడియోని చూస్తే అప్పుడు మనకి ఆన్సర్లు తెలుస్తాయి.
ఈ విధంగా క్విజ్ మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో మీకు వ్యూ సమ్మరీ అని కూడా ఉంటుంది. ఈ వ్యూ సమ్మరీ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అడిగిన క్వశ్చన్స్, వాటికి ఆన్సర్లు అవన్నీ కూడా తప్ప రైటా అని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తుంది. ఈ విధంగా మనం క్వశ్చన్స్ ఆన్సర్స్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ టోటల్ స్కోర్ కూడా చూపిస్తుంది. తర్వాత మనం ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనం ఇక్కడ ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ ఇచ్చారు కదా, దీన్ని కూడా మీరు ఓపెన్ చేసేసి దీంట్లో ఉన్న మ్యాటర్ని మీరు రీడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మనకి ఈ పార్ట్ 1లో ఫస్ట్ది అయిపోయింది. ఈ పార్ట్ 1లోనే రెండోది ఉంది కదా, దాని కొరకు మనం సెలెక్ట్ అనదర్ సబ్ మాడ్యూల్ అని చెప్పి దీనిని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేయగానే చూడండి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కంప్లీటెడ్ అని చెప్పి పడిపోయింది. తర్వాత ఇప్పుడు అబౌట్ ఈసీసీఈ దీనిని ఓపెన్ చేసి ఇప్పుడు దీనిని కంప్లీట్ చేయాలి. దాని కొరకు ఈ రెండో దాన్ని సెలెక్ట్ చేస్తే సెకండ్ సబ్ మాడ్యూల్ కూడా ఓపెన్ అవుతుంది. తర్వాత మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వీడియో ఇచ్చారు కదా ఈసీసీఈ, దీనికి సంబంధించి కూడా ఈ ఓపెన్ చేసి మనం ఈ వీడియోని చూస్తే దీంట్లో ఉన్న కంటెంట్ కూడా మనకి పూర్తిగా తెలుస్తుంది. ఇది కూడా అయిపోయిన తర్వాత ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత దీనికి సంబంధించి కూడా మనకు ఒక క్విజ్ ఇచ్చారు. ఈ క్విజ్ అటెంప్ట్ చేయడానికి ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి క్విజ్ మొత్తం అటెంప్ట్ అయిపోతే ఇక్కడ మనకి కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి ఈ విధంగా మనకి హోమ్ మెనూ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మరలా మనం హోమ్ మెనూ మీద క్లిక్ చేయాలి. హోమ్ మెనూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పార్ట్ 2 జ్ఞానప్రకాష్ పార్ట్ 2 కోర్సుని యాక్సెస్ చేయాలి. దాని కొరకు యాక్సెస్ లెర్నింగ్ కంటెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత యాక్సెస్ ఏ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ రెస్పాన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు జ్ఞానప్రకాష్ పార్ట్ 1 కంప్లీటెడ్ అని చెప్పేసి ఈ విధంగా ఇప్పుడు చూపించేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 2ని ఓపెన్ చేయడానికి జ్ఞానప్రకాష్ పార్ట్ 2 ఉంది కదా, దీనిని సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా దీంట్లో మరలా 3 సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ప్లే బేస్డ్ లెర్నింగ్, నెక్స్ట్ వచ్చేసరికి పేరెంట్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, అసెస్మెంట్ ఇన్ ఎర్లీ ఇయర్స్. ఈ విధంగా మొత్తం 3 ఉండే సబ్ మాడ్యూల్స్ మనం 1 by 1 కంప్లీట్ చేయాలి. ఈ విధంగా 3టిని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దాని కొరకు ముందుగా మనం ఫస్ట్ది ఓపెన్ చేద్దాం. దీంట్లో ప్లే బేస్డ్ లెర్నింగ్ ఇన్ ఎర్లీ గ్రేడ్ క్లాస్ రూమ్స్ ఉంది కదా, ముందు దీన్ని సెలెక్ట్ చేద్దాం. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత దీంట్లో మరలా 2 సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి, హోలిస్టిక్ డెవలప్మెంట్, స్కూల్ రెడీనెస్. కాబట్టి మనం రెండింటిని కంప్లీట్ చేయాలి. దాని కొరకు ముందుగా హోలిస్టిక్ డెవలప్మెంట్ని సెలెక్ట్ చేసుకుందాము. తర్వాత నెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక వీడియో ఉంటుంది, ఈ వీడియోని ప్లే చేసి మొత్తం చూడండి, పూర్తి కంటెంట్ మనకు అర్థమవుతుంది, ఈజీగా ఉంటుంది. తర్వాత ఇది మొత్తం ప్లే చేసిన తర్వాత ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ ఈ దీంట్లో హోలిస్టిక్ డెవలప్మెంట్లో మనల్ని కొన్ని ఫొటోస్ ఇక్కడ మనల్ని అప్లోడ్ అడుగుతుంది. ఫస్ట్ది వచ్చేసరికి విద్యార్థి శారీరక అభివృద్ధి కార్యకలాపం చేసే ఫోటోను పంపండి అని చెప్పేసి మనం ఈ ఫోటోని ఇక్కడ కంపల్సరీగా మనం అప్లోడ్ చేయాలి. మనకి ఇందాక పైన వీడియో ఇచ్చారు కదా, ఈ వీడియోలో ఈ శారీరక అభివృద్ధి అంటే ఏమిటి అనేది పూర్తిగా ఉంటుందన్నమాట. అంటే ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించి విద్యార్థికి సంబంధించి ఇక్కడ మనం ఫోటోని అప్లోడ్ చేయాలి. మన పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఫిజికల్ యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఫోటోని మనం ఒక ఫోటోని క్యాప్చర్ చేసి ఇక్కడ మనం ఫోటోని అప్లోడ్ చేయాలి. ఆ ఫోటోని మనం అప్లోడ్ చేయడానికి ఇక్కడ మనకు ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఇమేజ్ గ్యాలరీ, అదేవిధంగా క్యాప్చర్ ఇమేజ్, వీడియో గ్యాలరీ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇమేజ్ గ్యాలరీ అంటే మన యొక్క ఫోన్ మెమరీలో గ్యాలరీ ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి మన ఫోటోని అప్లోడ్ చేయవచ్చు. మనం డైరెక్ట్గా ఫోటో తీయాలనుకోండి, క్యాప్చర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. కాబట్టి మీరు గ్యాలరీలోంచి అప్లోడ్ చేయాలంటే ఇమేజ్ గ్యాలరీని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫోటో అడుగుతుంది, విద్యార్థి మేధోభివృద్ధి కార్యకలాపం చేసే ఫోటోను పంపండి. ఇది కూడా అంతేనమాట. ఈ ఫోటోను కూడా మనం అప్లోడ్ చేయడానికి ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ మీద క్లిక్ చేసేసి మనం ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత విద్యార్థి భాషాభివృద్ధి కార్యకలాపం చేసే ఫోటోను పంపండి అని చెప్పి నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా అంతేనమాట, మనం ప్లస్ మీద క్లిక్ చేసేసి మనం ఈ భాషాభివృద్ధికి సంబంధించి విద్యార్థుల యొక్క ఫోటోని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ విద్యార్థి సామాజిక భావోద్వేగ నైతిక అభివృద్ధి కార్యకలాపం ఫోటోని ఇక్కడ మనల్ని పంపమని చెప్పి అడుగుతుంది. ఇది కూడా మనం విద్యార్థులందరూ
ఈ సామాజిక భావోద్వేగ నైతిక అభివృద్ధి కార్యకలాపంతో ఉన్న ఆ ఫోటోని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. ఇవన్నీ కూడా మనకి పైన చూపించిన వీడియోలో క్లారిటీగా డీటెయిల్డ్గా ఉంటాయి. కాబట్టి ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ ఫొటోస్ని అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత విద్యార్థి సౌందర్యాత్మక సాంస్కృతిక అభివృద్ధి కార్యకలాపం చేసే ఫోటోను ఇక్కడ మనల్ని అప్లోడ్ చేయమంటుంది. ఇది కూడా మనం అప్లోడ్ చేసేయాలి. ఇది అయిపోతే ఎంతతో మనకి అసైన్మెంట్ అనేది అయిపోయినట్టే ఫోటోస్ సంబంధించి. తర్వాత మనం ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మనకు ఒక క్విజ్ వస్తుందన్నమాట. దీనిని యాక్సెస్ చేయడానికి ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనల్ని క్వశ్చన్స్ అడుగుతుంది. వీటికి మనం ఆన్సర్స్ ఇవ్వాలి. ఇంతటితో మనకి హోలిస్టిక్ డెవలప్మెంట్ ఈ కోర్స్ అనేది అయిపోయింది. దీంట్లోనే ఇంకొక సబ్ మాడ్యూల్ ఉంది కదా, స్కూల్ రెడీనెస్, దాన్ని ఓపెన్ చేయాలి ఇప్పుడు. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఒక వీడియో ఉంది. ఆ వీడియో చూస్తే మనకి పూర్తి కంటెంట్ అనేది మనకి తెలుస్తుంది దీనికి సంబంధించి. తర్వాత ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత దీనికి సంబంధించి కూడా ఒక క్విజ్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మనం ఆ క్విజ్ని అటెంప్ట్ చేయడానికి ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఈ క్విజ్ అయిపోయిన తర్వాత కూడా మనకి కోర్స్ అయిపోయినట్లుగా మనకు చూపిస్తుంది. నెక్స్ట్ ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ స్కూల్ రెడీనెస్ సంబంధించి ఒక పీడిఎఫ్ వస్తుంది, దీన్ని కూడా మనం రీడ్ చేయాలి. తర్వాత ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మనకి ఈ మాడ్యూల్ అనేది పూర్తి అయిపోతుంది. తర్వాత సెలెక్ట్ అనదర్ మాడ్యూల్ మీద క్లిక్ చేయాలి. దీంట్లో ఇప్పుడు మనకి ప్లే బేస్డ్ లెర్నింగ్ ఇన్ ఎర్లీ గ్రేడ్ క్లాస్ రూమ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీంట్లోనే ఇంకా 2 ఉన్నాయి కదా, పేరెంట్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. ఈ సెకండ్ దాన్ని ఓపెన్ చేయాలి. ఈ సెకండ్ దాన్ని ఓపెన్ చేస్తే దీంట్లో కూడా మరలా మనకి 3 ఉన్నాయి అన్నమాట సబ్ మాడ్యూల్స్. ఈ 3 సబ్ మాడ్యూల్స్ కూడా మనం ఇప్పుడు పూర్తి చేసుకుంటుంది. దాని కొరకు ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి ఒక వీడియో ఇచ్చారు. ఈ వీడియోని కూడా మనం చూసేసి ఇక్కడ ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఆ వీడియోలో ఇచ్చిన కంటెంట్ ప్రకారం మనకు ఒక క్విజ్ కూడా ఇక్కడ ఇస్తారు. దీన్ని అటెంప్ట్ చేయడానికి ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఈ క్విజ్ కూడా అయిపోయిన తర్వాత మనకి మరలా కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తాం. తర్వాత మనకు ఒక పీడిఎఫ్ వస్తుంది, దానిని కూడా మనం చదివితే ఇక్కడ మనకి ఒక సబ్ మాడ్యూల్ అనేది అయిపోతుంది. తర్వాత సెలెక్ట్ అనదర్ సబ్ మాడ్యూల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 2వ సబ్ మాడ్యూల్ అవేర్నెస్ అండ్ మొబిలైజేషన్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసేసి ఈ సబ్ మాడ్యూల్ని కూడా మనం పూర్తి చేయాలి. ఇక్కడ ఉన్న వీడియోని చూడాలి. తర్వాత ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఫైనల్గా ఇక్కడ ఇచ్చిన ఈ క్విజ్ మనం అటెంప్ట్ చేయడానికి ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. మనకి ఈ క్విజ్ కూడా కంప్లీట్ అయిపోతే మనకి కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత పీడిఎఫ్ రీడ్ చేస్తాము. తర్వాత ఇంకొక సబ్ మాడ్యూల్ ఉంది కదా, దీంట్లో కమ్యూనిటీ ఈవెంట్స్, దీనిని కూడా మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము. ఈ కమ్యూనిటీ ఈవెంట్స్ సంబంధించి కూడా ఇక్కడ ఒక వీడియో ఉంటుంది, దానిని రీడ్ చేసిన తర్వాత మనకి ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక అసైన్మెంట్ కూడా ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. ఆ అసైన్మెంట్ కూడా కంప్లీట్ అయిపోతే ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఒక క్విజ్ ఉంటుంది, దాని కొరకు ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ఈ సబ్ మాడ్యూల్ కూడా ఫైనల్లో మనకి పూర్తి అవ్వగానే సెలెక్ట్ అనదర్ మాడ్యూల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 3వది ఉంటుంది కదా, అసెస్మెంట్ ఇన్ ఎర్లీ ఇయర్స్, దీన్ని ఓపెన్ చేయాలి. తర్వాత దీంట్లో కూడా మరలా 2 సబ్ మాడ్యూల్స్ ఇవ్వడం జరిగింది. దాని కొరకు పర్పస్ ఇంపార్టెంట్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయాలి. ఫస్ట్ సబ్ మాడ్యూల్, తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. దీంట్లో కూడా ఒక వీడియో ఇస్తారు. ఈ వీడియోని మనం చూసి ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఒక క్విజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఇక్కడ మనం ఆ క్విజ్ని కూడా ఇక్కడ మనం అటెంప్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ క్విజ్ అటెంప్ట్ చేస్తే మనకి ఈ సబ్ మాడ్యూల్ అనేది అయిపోతుంది. తర్వాత ఇంకొక సబ్ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకుంటాము, మెథడ్స్ ఆఫ్ అసెస్మెంట్. దీని కొరకు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము, ఇక్కడ ఉన్న వీడియోని రీడ్ చేస్తాము. తర్వాత దీనికి కూడా ఒక క్విజ్ వస్తుంది. ఈ క్విజ్ని కూడా ఇక్కడ మనం అటెంప్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది కూడా అయిపోతే మనకి ఇది కూడా అయిపోతుంది. తర్వాత ఇంతటితో మనకి ఈ పార్ట్ 2 అనేది అయిపోయింది. మరలా మనం ఒకసారి హోమ్ మెనూలోకి వెళ్ళిపోయి యాక్సెస్ లెర్నింగ్ కంటెంట్ మీద క్లిక్ చేస్తే, యాక్సెస్ ఏ కోర్సు మీద క్లిక్ చేస్తే, సెలెక్ట్ రెస్పాన్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి జ్ఞానప్రకాష్ పార్ట్ 1 కంప్లీటెడ్ వచ్చింది, జ్ఞానప్రకాష్ పార్ట్ 2 కంప్లీటెడ్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా ఈ FLN ట్రైనింగ్ తీసుకున్న ప్రైమరీ టీచర్స్ అందరూ కూడా ఈ విధంగా ఈ స్విఫ్ట్ చాట్ ఏపీ టీచర్ బాట్లో ఈ విధంగా ఆన్లైన్లో ఈ పార్ట్ 1 పార్ట్ 2లో ఉన్న వీడియోస్ అన్నిటిని చూసి అక్కడ ఇచ్చిన క్విజెస్ అన్నిటికి కూడా అటెంప్ట్ చేసి ఈ విధంగా ఈ 2 కోర్సెస్ని కూడా కంపల్సరీగా కంప్లీట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ స్విఫ్ట్ చాట్ ఏపీ టీచర్ బాట్ లేటెస్ట్ లింక్ అనేది మీరు amravatiteacher.com సైట్ను ఓపెన్ చేసేసి చూడవచ్చు. అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది.